బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై అధికార పక్షం సరైన సమాధానం చెప్పకపోవడంతో బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై అధికార పక్షం సరైన సమాధానం చెప్పకపోవడంతో బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసినట్లయితే తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? పవన్, బీఏసీ సమావేశం అయితే కొంత వాడివేడిగా జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. వీరితో పాటు ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసి బయటికి వచ్చేశారు. ప్రధానంగా బీఏసీ సమావేశంలో పని దినాలు ఎన్ని రోజులు నడపాలే అసెంబ్లీ సమావేశాలని అనేటువంటి విషయంలో ఇటు ప్రభుత్వ వర్గాలకి, ప్రభుత్వానికి, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష నాయకులకు మధ్యన కొంత వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి వారు బీఏసీ సమావేశంలో గట్టిగా కోరినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రము కేవలము 3-4 రోజుల పాటు మాత్రమే నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి వాదన. అయితే దానిపైన స్పష్టత ఇవ్వకుండా కేవలం 3-4 రోజులకే వాళ్ళు పరిమితం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎన్ని రోజులు నిర్వహించాలి అని అంటే దానికి వారు సరైనటువంటి సమాధానం స్పీకర్ గాని, సీఎం గాని ఎవరు కూడా చెప్పడం లేదు. వారి యొక్క ఎజెండాను మాత్రమే వారు కంప్లీట్ చేసుకొని శాసనసభ సమావేశాలను క్లోజ్ చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో మాత్రం ప్రధానంగా 15 రోజుల పాటు సమావేశాలు నడపాలని, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్యను బట్టి వారికి మాట్లాడేటువంటి అవకాశాన్ని, సమయాన్ని కేటాయించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా మన మొదటి రోజున టీ షర్ట్స్ వేసుకుని వస్తే, అదాని రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీ షర్ట్స్ వేసుకుని వస్తే అభ్యంతరం తెలపడం పట్ల కూడా వీరు బీఏసీ సమావేశంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. పార్లమెంటు సమావేశాలకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మోదీ, అదాని ఫోటోలు ముద్రించినటువంటి టీ షర్ట్స్ వేసుకుని వెళ్తూ ఎక్కడ అలౌట్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో వేసుకొచ్చే తప్పేంటి, ఎందుకు అలౌట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు సభలో లేవనెత్తారు. సో మొత్తానికి ఈ 10 దినాల పైన క్లారిటీ ఇవ్వనటువంటి నేపథ్యంలో వాకౌట్ చేసి బయటకు వచ్చింది. ఇంకా బీఏసీ కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్.